యా గాదే ఎన్ఐఏ ఇంట్లో ఎన్ఐఏ సోదాలు మా ఇల్లు ఆశ్రమంలోనూ రైట్స్ పలు భూ డాక్యుమెంట్లు స్వాధీనం మావోయిస్టులకు మద్దతు కేసు విచారణ కస్టడీ పిటిషన్పై ఎల్లుండి తీర్పు అంటూ చూస్తాను. ఎంత దారుణంగా అంటే సో ఆయన సొంతంగా సంపాదించుకున్నటువంటి ఆస్తులు ఇంట్లో ఉన్నటువంటి డబ్బులను కూడా మొత్తం ఎన్ఐఏ తీసుకుపోతుందట. వాళ్ళ ఖర్చులకు ఉండే డబ్బులను తీసుకుపోతే ఎట్లా? ఏదో 1,00,000-2,00,000 దాచిపెట్టుకుంటారు, వాటిని కూడా తీసుకుపోయినట్టుగా కనబడతా ఉంది. సో ఇది పరిస్థితి. సో మొత్తానికైతే మా ఇల్లు ఆశ్రమంలో పాపం ఈరోజు పిల్లల కోసం దాచిపెట్టుకున్న డబ్బులు ఏవైతున్నాయో వాటిని కూడా ఎన్ఐఏ పూర్తిగా తీసుకుపోయినట్టుగా తెలుస్తూ ఉంది. సో ప్రతి సంవత్సరం కూడా ఆ పిల్లలకు బట్టలు పెట్టేటువంటి కార్యక్రమం, ఆ పండుగ వాతావరణం ఉంటుంది ఈరోజు. కానీ ఈరోజు ఆ పండుగ వాతావరణం లేకుండా కొంత ఎన్ఐఏ గారిని ఇబ్బంది పెడుతూ ఆ పిల్లలను కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పెడుతున్నట్టుగా కనబడతా ఉంది. మరి ఇది ఎంతవరకు దారి ఇస్తుంది, ఎన్ఐఏ ఎంతవరకు ముందు పోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. అమిత్ షా ఇప్పటికైనా కానీ ఇలాంటి పనికిమాలిన పనులు మానుకోవాలి. అమిత్ షా ఇలాంటి పనికిమాలిన పనులు మానుకుంటే మంచిది. లేదంటే ప్రజలు బుద్ధి చెప్తారు. ఎందుకు తొందరపడుతున్నారు? ప్రజలు కూడా ఎప్పుడో ఒకసారి మీకు బుద్ధి చెప్పక తప్పదు, అది గుర్తుపెట్టుకోండి.